నా సబ్స్క్రైబర్ ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారండి. దానికి నేను రిప్లై చేద్దామని అనుకున్నానండి. సార్, నా నోస్ మీద నల్లగా మంగు మచ్చలు అయినాయి. నేను ఒక డాక్టర్ గారిని కలిశాను. తను నాకు సన్ స్క్రీన్ యూస్ చేయమని చెప్పారు. క్రీమ్స్ అంటే ఏదో కొన్ని క్రీమ్స్ ఇచ్చారు. కూజిక్ యాసిడ్ అని ఈ క్రీమ్స్ అని 2 ఇచ్చారు. యూస్ చేయని చెప్పారు. సో దీనివల్ల ఫేస్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా సార్? బ్లాక్గా ఏమైనా అవుతుందా సార్? ఏంటి మళ్ళీ ఫేస్ ఏమైనా మీద మంగు మచ్చలు ఎక్కువైపోతాయేమో అని భయం వేస్తుంది సార్. యూస్ చేయొచ్చా లేదా అని చెప్పారు సార్. చెప్పండి అని అడుగుతున్నారు. అలానే జీ బీట్స్ అన్లిమిటెడ్ గారు అడుగుతున్నారండి. సార్, నేను ఒక మగవాడిని, నాకు మంగు మచ్చలు అనేటివి ఉన్నాయి. డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇచ్చారు 500 mgది. దానికి 1 నెల వరకు వాడుకోమన్నారు. ఇది నేను మగవాళ్ళలో యూస్ చేయవచ్చా? నాకు అది కరెక్ట్గా పనిచేస్తుందా అని అడుగుతున్నారు. అలానే మంగు మచ్చలు ఉన్న పేషెంట్కి ఇంకొకరు కూడా ఒక కామెంట్ పెట్టారండి. సో ఇలా అనేక మంది మంగు మచ్చల గురించి అని అడుగుతున్నారు. మంగు మచ్చలు అనేది దాదాపుగా 4 నుంచి 5% వరకు ప్రజల్లో ఉంటుందండి. అంటే 1,00,000 మంది జనాభా ఉన్నారంటే 4 నుంచి 5%, అంటే 4,000 నుంచి 5,000 మందికి పిగ్మెంటేషన్ మంగు మచ్చలు అనేవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతమంది బాధపడుతున్నారు అని అంటే మీకు తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతో మీ అనేక ప్రశ్నలకి, అపోహలకి, అలానే సందేహాలకి కూడా జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి మంగు మచ్చలు అనేటివి వస్తూ ఉంటాయండి. ప్రెగ్నెన్సీలో రావచ్చు, లేక ఇతరత్రగా అలానే రావచ్చు. ఇప్పుడు మగవాళ్ళు చెప్పారు కదండి, జీ బీట్స్ అన్లిమిటెడ్ అనే వాళ్ళు సబ్స్క్రైబర్ చెప్పారు కదండి, నాకు వచ్చేసిందని చెప్పి మగవాళ్ళు కూడా అలా వస్తూ ఉంటుందండి. ఇలా వచ్చిన వాళ్ళకి ఎందుకు వస్తుంది, ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందాం. మంగు మచ్చలు అనేటివి మనకి వంశాపరపరంగా వచ్చేదాన్ని జెనెటిక్ రీజన్ అని అంటారు. ఇడియోపతిక్ రీజన్ అంటే అన్నోన్ రీజన్, అంటే మనకు తెలియదు ఎందుకు వచ్చిందని చెప్పి, కానీ చర్మంలో నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆడవాళ్ళలో హార్మోనల్ రీజన్స్ తోటి ఎక్కువగా వస్తుంది. ఆడవాళ్ళలో హార్మోనల్ వేరియేషన్స్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది? అడలసెన్స్లో, అంటే 16 పైన ఉన్న వాళ్ళకి అది వస్తుందన్నమాట. నా యంగెస్ట్ పేషెంట్ 15 years ఆఫ్ ఏజ్ అండి. ఓల్డెస్ట్ పేషెంట్ అరౌండ్ 80-83 దాకా వచ్చారండి. సో ఈ వయసులో కూడా పిగ్మెంటేషన్స్ కూడా వస్తూ ఉంటాయండి. 16 ఏళ్ళకి పిగ్మెంటేషన్ మంగు మచ్చలుగా చూసిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. అయితే 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళకి ఒకసారి వస్తుందండి. అలానే 45 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళకి మెనోపాజ్ అనే టైంకి, ఆ టైంకి వస్తుందండి. లేక ప్రెగ్నెన్సీ, డెలివరీ ఆ టైంలో కూడా రావచ్చండి ఆడవాళ్ళకి. సో ఈ విధంగా పిగ్మెంటేషన్సే కాకుండా ఇతరత్ర అన్నోన్ రీజన్స్ తోటి కూడా ఆడవాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో, డెలివరీకి ముందు, ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లోనే, లేక రెండో 3 నెలలు అంటే 4, 5, 6 నెలల్లో కానీ, డెలివరీకి ముందు 3 నెలలు కానివ్వండి, లాక్టేషన్ అంటే ఫీడింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, మంగు మచ్చలు అనే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఈ మంగు మచ్చలు అనేటివి, ఛాన్సెస్ అనేటివి, పిగ్మెంటేషన్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ పిగ్మెంటేషన్ అనేది పెరగటానికని ఏ విధంగా ఉంటుంది? సన్లైట్ తోటి ఎక్కువ పెరగటం అనేది ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే సన్లైట్ తోటి మనకి మంగు మచ్చలు వచ్చాయనంటే అలా కాదండి. సన్లైట్ తోటి మంగు మచ్చలు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సన్లైట్ ఎక్సెసివ్గా ఉండటంతో చర్మంలో అక్కడ నలుపు కూడా మనకి విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే ఇది రావటానికని కారణాలు. అలానే మనకి చర్మంలో ఏం జరుగుతుంది డాక్టర్ గారు, అసలు మంగు మచ్చలతోటి ఎలా జరుగుతుందని అంటే, మీరు మా దగ్గరకు వస్తే మీకు మైక్రోస్కోప్ పెట్టి ఇక్కడ చర్మం పైన అసలుకి ఏ విధంగా మనకి వస్తుంది మంగు మచ్చలు, ఏ విధంగా పిగ్మెంటేషన్ ఉంటుంది మీ లేయర్స్లో అనేది నేను మీకు చూపించగలనండి. అయితే చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుందన్నమాట. ఈ పైన పొర, కింద పొర మధ్యలో మనకి నల్ల కణాలు ఉంటాయి. వాటిని మెలనోసైట్ అని అంటాం. ఈ మెలనోసైట్ నుంచి మెలనిన్ అనే పదార్థం ప్రొడక్షన్ అవుతుంది. అదే మన రంగుకి కారణం. అయితే ఈ మెలనిన్ అనేది మన చర్మం పైన ఎప్పుడు పెరగపోతూ ఉంటుంది. సన్లైట్ వచ్చినప్పుడు మనకి ఇంకా ఎక్కువ మెలనిన్ అనేది ప్రొడక్షన్ అయి ట్యానింగ్ లాగా మారుతుంది. కానీ కొన్ని తెలియని కారణాల వల్ల ఈ మెలనోసైట్ అనేది చర్మంలో పైన పొరలో ఉండాల్సింది, కింద భాగంలో ఉండాల్సింది కిందికి జారిపడి నల్ల ముద్దల్లాగా తయారవుతూ ఉంటుందండి. అంటే దాన్ని పెడ్యులస్ మెలనోసైట్ అని అంటాం. ఈ పెండ్యులస్ మెలనోసైట్ నుంచి మెలనిన్ పైన పొరలో ముద్దల్లాగా ఇరుక్కుపోతూ ఉంటుంది. మామూలుగా అయితే మెలనోసైట్ కింద భాగంలో ఉంటుంది కదండి, అక్కడి నుంచి మెలనిన్ అనేది ఇస్తుంది అనమాట. అది కిందికి జారి పడినప్పుడు అక్కడ నలుపు అనేది అక్కడే ఇరుక్కుపోతుంది. ఇక్కడ ఇరుక్కుపోయింది అనుకోండి పైన పొరలో, దాని ఎపిడర్మల్ మెలాస్మా అని అంటాం. అది కిందికి జారి పడినప్పుడు అక్కడ కూడా కిందకి జారిపోతూ ఉంటుంది కదండి పిగ్మెంట్, ఈ భాగంలో చేరుకుంది అనుకోండి, దాని డర్మల్ మెలాస్మా అని అంటారనమాట.
అయితే మనం చదువుకున్నాం కదా ఎపిడర్మల్ డర్మల్ అని అనుకున్నాం కదా. చర్మం అలా ఎపిడర్మల్ అంటే డర్మల్ అంటే అలా ఉండదండి. దానికి ఇష్టమున్న విధంగా అది మారుతూ ఉంటుంది. అంటే కొన్ని చోట్ల ఎపిడర్మల్ ఉంటుంది, కొన్ని చోట్ల డర్మల్ ఉంటుంది. మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటాం అనమాట, పైన పొర కింద పొర ఉన్నట్టు. అయితే ఈ మిక్స్డ్ మెలాస్మాస్ అనేటివి చాలా కామన్గా ఉంటాయి. ఈ మిక్స్డ్ మెలాస్మాస్ అనేటివి మనకి కొద్దిగా రెసిస్టెంట్ ఉంటాయి పిగ్మెంటేషన్కి, ట్రీట్మెంట్స్కి. చర్మంలో మనకి నలుపు మచ్చలు, మంగు మచ్చలు ఎక్కడెక్కడ వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. మంగు మచ్చలు అనేటివి చిన్నగా చుక్క చుక్క మనకు వచ్చి నెమ్మదిగా కొన్ని సంవత్సరాల పాటు మనకి పెరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మంగు మచ్చలు అనేటివి ఏ విధంగా ఉంటాయి? 3-4 వెరైటీస్ ఉంటాయండి. క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటాం. క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటే నుదుట పైనుంచి ఈ భాగం మీదకి వచ్చి ఇక్కడి వరకు కూడా ఉంటుంది. ఈ భాగంలో ఉండదని క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటారు. మ్యాలర్ వెరైటీ అని అంటారు. మ్యాలర్ వెరైటీ అని అంటే బుగ్గల పైన వస్తుంది, నల్లగా బుగ్గల పైన వస్తుంది సార్ నాకు మంగు మచ్చలు అని అంటారు. ముక్కు పైన కూడా వస్తుందండి, ముక్కు పైన ఈ భాగంలో కూడా రావచ్చు అనమాట. అయితే దీన్ని మ్యాలర్ వెరైటీ అని అంటారు. సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారు. కేవలం కనుబొమ్మల పైన, ముక్కు పైన, పెదవుల పైన, అలానే ఈ భాగంలో కూడా వస్తుందన్నమాట. అలానే చెవు పైన కూడా, ఇక్కడ ఈ ముంగట కూడా వస్తూ ఉంటుంది. దీన్ని సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారు. సెంటర్ ఆఫ్ ది ఫేస్ అంటాం కదండి, సెంటర్ ఆఫ్ ది ఫేస్ని సెంట్రోఫేషియల్ వెరైటీ అంటారు. మ్యాండిబులర్ వెరైటీ అని అంటారు. అంటే ఇక్కడ ఈ ఎముకని మ్యాండిబులర్ అని అంటాం అనమాట. ఈ ఎముకల్ని మ్యాండిబులర్ అనేది ఈ భాగంలో వచ్చిన దాన్ని మ్యాండిబులర్ వెరైటీ ఆఫ్ మెలాస్మా అని అంటారు అనమాట. సో 4 వెరైటీస్ ఉంటాయండి. 4 వెరైటీస్లో కామనెస్ట్ వచ్చేసి క్రేనియోఫేషియల్, మ్యాలర్ వెరైటీ. అలానే సెంట్రోఫేషియల్ చాలా రేర్గా ఉంటుందండి, మ్యాండిబులర్ తక్కువ రేర్గా ఉంటుంది. అయితే మంగు మచ్చలు వచ్చాయి డాక్టర్ గారు, ఇప్పుడు నేను తక్కువ చేయాలనుకుంటున్నాను, నాకు క్రీమ్ ఇవ్వండి అని అంటారు. చాలామందికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటనంటే, ఒక క్రీమ్ పెడితే నలుపు పోతుంది అని అనుకోవాకండి. చాలామంది నాకు కామెంట్స్కి పెడుతూ ఉంటారు, డాక్టర్ గారు ఇవన్నీ చెప్తున్నారు, నాకు ఒక క్రీమ్ చెప్పండి, సన్ స్క్రీన్ పేరు చెప్పండి, అలా వాడతాను, నేను ఇలా చేస్తాను, నాకు ఒక క్రీమ్ చాలండి నాకు ఇది అని అంటారు. కొన్నిసార్లు మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కేవలం ఒక ట్యాబ్లెట్ తీసుకొని అన్నీ సెట్ అయిపోతాయండి? కాదు కదా. కొన్నిసార్లు 2-3 ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు 1 రోజు అవుతుంది, కొన్నిసార్లు 2 రోజులు అవుతాయి, కొన్నిసార్లు వారం రోజులు అవుతాయి. అలానే పిగ్మెంటేషన్కి కూడా ఒక పద్ధతి ప్రకారంగా ట్రీట్మెంట్ చేయాలి. అదేదో క్రీమ్ తీసుకొని మనం పూసేసుకుంటామని అంటే కాదు కదండి. చర్మానికి మనకి ఒక పద్ధతి ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎలా ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా హోమ్ రెమెడీస్ తీసుకోవాలి, ఏ విధంగా డైట్ మార్పులు చేయాలని చాలామందికి సందేహాలు ఉంటాయి. మంగు మచ్చల్లో మనకి ప్రివెన్షన్ ఏంటనంటే సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్తో పాటు మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయండి. మా దగ్గర స్పెషల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇతర కాంబినేషన్స్ ఉన్నాయి వాడటంతో. ఇప్పుడు పేషెంట్ చెప్పారు కదండి 500 mgది, అది మేము తక్కువ డోస్కి ఇస్తాం. మగవాళ్ళకి ఇవ్వచ్చా అని అడిగారండి. మగవాళ్ళకి కూడా ఈ ట్యాబ్లెట్ ఇవ్వచ్చండి. ఏదైనా కానీ ఒక ట్యాబ్లెట్ ఆడవాళ్ళకి అలా సపరేట్గా, మగవాళ్ళకి సపరేట్గా అని ఉండదండి. కేవలం హార్మోనల్ ట్యాబ్లెట్స్ మాత్రమే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి సపరేట్గా ఉంటాయి. మిగతా ట్యాబ్లెట్స్ అన్నీ మీకు మగవాళ్ళకి ఎప్పుడు వాడవచ్చు, ఎప్పుడు వాడకూడదు, ఆడవాళ్ళకి ఎప్పుడు వాడచ్చు, ఎప్పుడు వాడకూడదు, ప్రెగ్నెన్సీలో వాడచ్చా లేదా అనే వాటికి డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో మీకు ఇచ్చిన ట్యాబ్లెట్ 500 mgది అయితే బహుశా అది స్పెషల్ ట్యాబ్లెట్ కిందనే అది కింద. దానికి మేము తక్కువ డోసేజ్లో మేము స్పెషల్ కాంబినేషన్తో చేయటంతో అది బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇలా మనం ఆ ట్యాబ్లెట్ మనం తీసుకుంటూ లేజర్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి, ట్యాబ్లెట్స్, క్రీమ్స్ వాడితే 1.5 అలా టైం పట్టొచ్చండి. అలానే లేజర్స్ ఒకటి వాడితే మనకి 1.5 అలా టైం పట్టొచ్చు అనమాట. 2 కాంబినేషన్ తోటి మా దగ్గర ఉన్న మెలాస్మా లేజర్స్ చేయటంతో మీకు చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా మనకి మెలాస్మా లేజర్స్, మంగు మచ్చల లేజర్స్ చేసుకున్నాక మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే మంగు మచ్చలకి స్పెషల్గా ట్యాబ్లెట్స్తో పాటు మనం లేజర్స్ అనేటివి, మెలాస్మా లేజర్స్ అనేటివి ఏ విధంగా చేస్తాం? పెయిన్ఫుల్గా ఉంటాయా, సేఫ్గా ఉంటాయా, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, చేసుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు? ఇవి కామన్ ప్రశ్నలు అండి. లేజర్స్ అనేటివి మనకి చర్మం పైన పెట్టి ఇలా టక్ 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 అని చేసేస్తారండి. చేస్తున్నప్పుడు మనకి లైటే కనిపిస్తుంది తప్ప మనకి చర్మం పైన నొప్పి కానీ, మంట కానీ, దురద కానీ, ఎటువంటి ఇబ్బంది కానీ ఉండదండి. ఇవి లేజర్స్ మనకి సేఫ్ అండి. చేసుకున్నాక సాయంత్రం కూడా మన పనులు మనం చేసుకోవచ్చు అండి. లేజర్ చేసినాక నెక్స్ట్ డే కూడా మన పనులు మనం చేసుకోవచ్చు. లేజర్ చేసినాక 7 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి రావు. లేజర్స్ అనేటివి చాలా సేఫ్ అండి. లేజర్స్ చేయటం వల్ల అనర్థాలు ఏమైనా జరుగుతాయనంటే మెలాస్మా లేజర్స్ చాలా సేఫ్గా ఉంటాయి. మా దగ్గర స్పెషల్ లేజర్స్ తోటి చేయటంతో మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. లేజర్ ట్రీట్మెంట్స్ మనం చేసుకున్నాక మంచిగా మనం బెనిఫిట్స్ తీసుకొని మనము మంచిగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
నిన్న నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. దాదాపుగా నవంబర్ 2023లో తన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. నవంబర్ 2023 నుంచి స్టార్ట్ చేసి మే 2024 వరకు మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్నారు. మే 2024 ట్రీట్మెంట్ తీసుకున్నాక తను నా దగ్గరికి ఫాలోఅప్ కాలేదు. నిన్న వచ్చారు, అంటే దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత వచ్చారు. ఇవాళ మే 2025 వచ్చారు. వచ్చి కూర్చొని చెప్పారు, సార్ నాకు అసలు ట్రీట్మెంట్ తీసుకున్నాను, చాలా మంచి రిజల్ట్ వచ్చింది, నాకు అసలు చాలా బాగా తగ్గింది. ఇప్పుడు నేను కేవలం క్రీమ్స్ మాత్రమే వాడుతున్నాను, మీరు ఇచ్చిన స్పెషల్ టాబ్లెట్స్ కూడా స్కిప్ చేశాను, నాకు నల్ప్ అనేది బాగా కంట్రోల్లోకి వచ్చింది, మళ్ళీ కొద్దిగా చిన్నగా వస్తుంది సార్ అని అన్నారు. అంటే తనకి చూస్తే చాలా చిన్న భాగం, అప్పట్లో ఇంత పెద్ద ముద్దల్లాగా ఉండేది, నలుపు చాలా ఎక్కువగా ఉండేది. సో అలా అది తగ్గిపోయి తనకి చిన్న చుక్క వచ్చింది. ఎప్పటి నుంచి వచ్చింది అని అడిగితే, గోవాకి వెళ్ళాను సార్, చాలా సన్ ఎక్స్పోజర్ అయింది, దానివల్ల నాకు వచ్చింది. నేను సన్ స్క్రీన్ పెట్టుకున్నాను సార్, కాబట్టే నాకు చిన్నగా వచ్చింది, లేకపోతే ఎప్పుడు ఎక్కువగా వచ్చేది, ఈసారి చాలా చిన్నగా ఉంది, నేను ముందే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను సార్ అని అడిగారు. సో తనకి మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్స్ వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 6 months అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మంగు మచ్చలు అనేటివి తగ్గించుకొని మనం మెయింటైన్ చేసుకొని ఇలా హ్యాపీగా ఉంటే చాలు కదండి. నల్లగా ఉండి బాధపడే బదులు ట్రీట్మెంట్స్ లేవు, దానికి తీసుకున్నా మళ్ళీ వస్తుంది అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తగ్గుతాయండి, పూర్తిగా పోతాయి. కొన్ని సందర్భాల్లో ఇది అవుతుంది. పూర్తిగా పోతాయని నేను లేజర్ తోటి నేను చెప్పనండి. జన్యుపరంగా వచ్చిన వాళ్ళకి పూర్తిగా పోయే ఛాన్సెస్ వాటంతా అవే ఉంటాయి, కానీ అది ఎప్పుడు పోతాయి అనేది మనకు తెలియదు. అందుకోసమే నేను అదే చెప్తాను, లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి, చేసుకుంటూ మనం తగ్గించుకొని దాని రిజల్ట్ని అలా లాంగ్ టర్మ్ అనేది తీసుకోవచ్చు. నా దగ్గర పేషెంట్స్ చాలా మంది ఉన్నారండి, మంగు మచ్చల కోసం ట్రీట్మెంట్స్ వస్తారు, 6 to 8 months అంటే నెలకు ఒకసారి అలా చేసుకుంటారు, మంచి రిజల్ట్ని తెచ్చుకుంటారు, నలుపు అనేది బాగా తగ్గుతుంది, తగ్గిన దాన్ని అలానే మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. 3 నెలలకు ఒకసారి అలా మెయింటైన్ లేజర్ చేసుకోవడం, లేకపోతే టాబ్లెట్స్ తీసుకొని క్రీమ్స్ తీసుకొని 3 నెలలకు ఒకసారి వచ్చేసారి నాకు అంత బాగుంది, నేను ఇలానే వాడుకుంటాను, ఇలా హ్యాపీగా ఉంటాను, ఇలా ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉంటారనమాట. సో మంగు మచ్చలకి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మంచి లేజర్ ఆప్షన్స్ ఉన్నాయి, మంచి ఇతరత్ర ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చేసుకొని మంచి రిజల్ట్స్ని సాధించుకొని మనం మెయింటైన్ చేసుకొని హ్యాపీగా ఉండగలుగుతామండి. నలుగురితో వెళ్ళడానికని కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతింటుందండి మంగు మచ్చలు ఉన్న పేషెంట్స్కి. అందుకోసమని నేను ఈ ట్రీట్మెంట్స్ చేసినాక వాళ్ళు చాలా హ్యాపీగా ఉండి నలుగురితో కూడా కలుస్తాను సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ చేంజ్ అయింది సార్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్ అని అంటారు. కొంతమందికి చాలా మొండిగా ఉంటుందండి, అలానే వాళ్ళకి తొందరగా రిజల్ట్ కావాలి అని అనుకుంటారు. వాళ్ళకి ఒక స్పెషల్ పీల్ పెట్టడంతో 2 నెలల్లో చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాను సార్, నేను చాలా దూరం, నేను అలాంటప్పుడు నేను ఎలా వాడుకోవాలని అంటారు. వాళ్ళకి నేను స్పెషల్ పీల్ ఇంటికి కూడా ఇస్తానండి, దాంతో కూడా చాలా మంచిగా హ్యాపీగా వాళ్ళు ఇంట్లోనే యూస్ చేసుకుని రిజల్ట్స్ కూడా సాధించుకుంటారనమాట. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మంగు మచ్చలకి, ఏ ఆప్షన్ లేదు అని చెప్పి చాలామంది ఇంట్లో బాధపడుతూ ఉంటారు. దయచేసి మీరు తెలుసుకోండి, ఇది మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ని తీసుకొని తక్కువ చేసుకొని మెయింటైన్ చేసుకోవచ్చు అనేది మీరు తెలుసుకోవాలి. ఈ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నా సబ్స్క్రైబర్స్కి కూడా అడిగిన ప్రశ్నకి జవాబు ఇచ్చానని ఆశిస్తున్నాను. ఇంకేమైనా సందేహాలు, అపోహలు, ఏమైనా ప్రశ్నలు ఉంటే పాజిటివ్గా మీరు కామెంట్స్ చేస్తే తప్పకుండా నాకు సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నా ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోస్ని తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. ఎవరికైనా మంగు మచ్చలు ఉన్నప్పుడు వాళ్ళకి మంచిగా ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మళ్ళీ ధైర్యం నువ్వు తెచ్చుకోవచ్చు, మంచి కాన్ఫిడెంట్గా ఫీల్ కావచ్చు అని చెప్పి వాళ్ళకి మంచి థెరపటిక్ ఆప్షన్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియచేయండి. మీ మిత్రులకు కానీ, చుట్టాలకు కానీ, శ్రేయభిలాషులకు కానీ, మీ పిల్లలకు కానివ్వండి, చుట్టాల పిల్లలకు కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.